95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్ కు ఇస్తానని చెప్పినట్టు వెల్లడి. మదనపల్లెలో టీడీపీ సత్యాగ్రహ దీక్ష. అద్దగుండు అరమీసం తీయించుకుని కార్యకర్త వినూత్న నిరసన. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖాత్ అయిన చినరాజప్ప. అరాజక పాలనపై పోరాడాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారని వెల్లడి. అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృధా కావన్న నారా భువనేశ్వరి. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్డీఏలో చేరతానని సీఎం కేసీఆర్ వెంటపడ్డారు. కానీ ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి కలిశారని, తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్కు ఇస్తానని కేసీఆర్ చెప్పారన్నారు. కేటీఆర్ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారన్నారు. ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యమని కేసీఆర్తో చెప్పానని, మీరేమైనా రాజులా అని నేను ప్రశ్నించానని అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పారని, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబోమని కేసీఆర్కు తేల్చి చెప్పానని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి నుంచి నా కళ్లల్లోకి చూడ్డానికి కూడా సీఎం కేసీఆర్ భయపడుతున్నాడని మోదీ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పాపాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తామని హెచ్చరించారు. कर्नाटक चुनाव में बीआरएस ने कांग्रेस की जमकर मदद की थी और अब इस चुनाव में कांग्रेस अपना कर्ज उतार रही है, क्योंकि कर्नाटक में भरपूर खजाना, ये तेलंगाना की जनता से लूटा हुआ माल कर्नाटका में कांग्रेस को दे दिया गया ताकि वहां कांग्रेस जीत जाए, फिर उसको मिलकर के तेलंगाना में जिल जाए. ये बीआरएस खेल करती है भाइयों. मैं आज पहली बार एक रहस्य खोलने जा रहा हूं. खोल दूं? सच बता दूं? बता दूं भाइयों? पहले कभी नहीं बताया, आज बता देता हूं. और मेरे पत्रकार मित्रों से भी कहता हूं, जांच करवा लेना. 100% सच्चाई बताने आया हूं मैं आज. जब हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन का इलेक्शन हुआ, भारतीय जनता पार्टी 40-45 सीटें जीत करके आ गई. టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. మదనపల్లె టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బేస్తా సాధికారిక కమిటీ జిల్లా అధ్యక్షులు ముంబై దుర్గా అర్ధగుండు ఆరమీసం గడ్డం తీయించుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి ఎస్ఎస్పీ రాజ్, రఫీ, బాబు నాయుడు, రాధా, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 21 రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా శాంతియుతంగా పోరాడుతున్నారు. మొదట 2 రోజులు మా కార్యకర్తలందరినీ నిర్బంధించి అక్రమంగా అన్యాయంగా వారి మీద ఎఫ్ఐఆర్లు మోపడం జరిగింది. తర్వాత మేమందరం కూడా బెయిల్పై మదనపల్లికి వచ్చిన తర్వాత కంటిన్యూగా 19 రోజులుగా ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈరోజు గాంధీ జయంతి రోజు చంద్రబాబు నాయుడు గారు జైలు బయట పూనమ్మ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి మద్దతుగా సంఘీభావంగా మదనపల్లి నియోజకవర్గ శ్రేణులందరూ కూడా ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అయ్యా, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అక్రమ అరెస్ట్ చేసినారు? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పోలవరం అభివృద్ధి చేసిన దానిక, క్రియా పరిశ్రమ తెచ్చిన దానిక, అమరావతిని డెవలప్ చేసిన దానిక, మదనపల్లి మున్సిపాలిటీలో రమేష్ అన్నగారి ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇందుకు మా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారనేది మాకు ఇప్పటికీ తెలియట్లేదు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు. కనీసం ఆయన ఒక కేసుకి ఆయన ఎత్తి లోపల పెడితే 18-20 రోజులు డిమాండ్లో పెడితే 31 కేసు 32 కేసులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయట తిరుగుతున్నారు? కనీసం ప్రజలు అదైనా అర్థం చేసుకోకుండా ఉంటారా? రేపొద్దున్న దగ్గరలోనే ఉంది మీకు మీ పాలన
భలే బాగా సానుకూలంగా పోతుందనేసి అనుకుంటున్నారేమో. ఒకసారి స్లమ్లో కానీ లోకల్లోకి జనాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది మీ పాలన ఎలా ఉందో అనేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కూలి పని చేసుకునే కాటి నుంచి ఉద్యోగస్తుల కాటి వరకు ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అయితేనేమి, అలాగే కరెంట్ ఛార్జీలు అయితేనేమి, ఇంటి పన్నులు అయితేనేమి ప్రతి ఒక్కటి పెంచేసి అందరు జనాలు నెత్తినైతే పెద్ద బండరాయి ఒకటి పెట్టేసినారు. కాబట్టి జనాలు అయితే మీకు ఎటువంటి పరిస్థితుల్లోని మీరు 5,000 కాదు కదా 10,000 ఓటుకి ఇచ్చినా కూడా వేసేదానికి ముందుకు రారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయనేసి తీసుకునేస్తారేమో కానీ ఓటు మాత్రం వేసేదానికి ప్రజలు ఎవరు ముందుకు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని కనీసం కేసుల్లో లేకపోయినా కూడా కానీలే, మామూలు ప్రజలు బయట తిరుగుతానే కూడా తిరిగిచ్చే పరిస్థితిలో లేరు. వైసీపీ కార్యకర్తలు అయితేనేమి, వైసీపీ నాయకులు అయితేనేమి. అట్లాంటి పరిస్థితుల్లో చాలా కొంతమంది అయితే ధైర్యంగా తిరుగుతున్నారు కానీ చాలా మంది అయితే వాళ్ళు భయపడేసి కూడా ముందుకు రాలేకపోతున్నారు ఇట్లా కార్యక్రమాలకి కూడా. కానీ ఇంకా ఒక 2 నెలలనే ఒక 2 నెలలే మీకు మీ ఆటలన్నీ సాగేది కూడా. అంతలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని 23 రోజులుగా అక్రమరెస్టు చేసి నిర్బంధించడం జరిగింది. అయితే 19 రోజులుగా మాజీ ఎమ్మెల్యే తమ్మలపాటి రమేష్ గారి ఆధ్వర్యంలో రిలీజ్ కేసుతో ఈరోజు అక్టోబర్ 2న ఈ మాదిరి చేయడం జరిగింది. అయితే కడిగినటువంటి ముఖ్యముల చంద్రబాబు నాయుడు గారు బయట వస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల ప్రజలందరికీ కూడా అండగా ఉంటాడని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తారు. టీడీపీ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు చెప్పారని మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు. రాజమండ్రి జైలులోని చంద్రబాబుతోటి ములాఖత్ అయిన చినరాజప్ప ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చంద్రబాబు చెప్పారన్నారు. అరాజక పాలనపై పోరాడాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారని తెలిపారు. త్వరలోనే జనసేనానితోటి టీడీపీ కార్యాచరణ ఉంటుందని చంద్రబాబు చెప్పారని చినరాజప్ప తెలిపారు. సభ్యులతోటి ములాఖత్ అవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు 45 నిమిషాలు కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. అందరికీ కూడా ధైర్యంగా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడో, ధైర్యంగా ఉన్నాడో, అలాగే కార్యకర్తలందరినీ కూడా ధైర్యంగా ఉండండి, ఈ అరాజక పాలన మీద పోరాడండి, ఆనముత్యంలో బయటకు వస్తాను, న్యాయం జరుగుతుంది మనకి, చేత మీరందరూ ధైర్యంగా ఉండమని చెప్పి పదే చెప్పడం జరిగింది. మరి రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రం కానీ వేళ ప్రపంచ దేశాలు కానీ మరి అందరూ కూడా పూర్తి సపోర్టు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. తొందరగా రావాలని చెప్పి ప్రార్థన కూడా చేస్తున్నారు. అన్ని మతాలకు కూడా ప్రార్థన చేస్తున్నారు. అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆయనతోటి. ఆయన ధైర్యంగా ఉన్నాడంటే మరి ఆయన 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన చూడలేదు. చూడకపోయినా నేను ఖచ్చితంగా ధైర్యంగా ఉంటాను. రేపు రాబోయే రోజులు ఈ రాష్ట్రం బాగుపడాలంటే మనం ఫైట్ చేసి మళ్ళీ గవర్నమెంట్లో రావాలి, మరి రాష్ట్రం బాగు చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు కనుక ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏర్పాటు కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృధా కావని నారా భువనేశ్వరి అన్నారు. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందన్నారు. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు రాజమండ్రిలో భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ రాజధాని కోసం రైతులు చేసిన త్యాగం గురించి చంద్రబాబు ఎప్పుడూ చెబుతూ ఉండేవారన్నారు. ఎప్పటికైనా మీకు న్యాయం జరుగుతుందని రైతులతో అన్నారు. ధైర్యంగా ఉండాలని, చంద్రబాబు త్వరలో బయటకు వస్తారని రైతులు భువనేశ్వరికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిందని వారు అన్నారు. సంఘీభావంతో మాకు ధైర్యం కూడా, మా కుటుంబానికి మీకు అండగా మేము ఎప్పుడు ఆ ధైర్యమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. సార్కి జరగా ఉంటాను చెప్తాను. చాలా సంతోషం. అది మహిళలు బయటకు వచ్చి పోరాటం చంద్రుడికి మచ్చలు మేము చెప్పక్కర్లేదు. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఏ కేసు ఆ కేసు అని పెట్టి భయం భయపడితే మేము ఇట్లా కుటుంబం ఎట్లా బయటకు వస్తామండి.
వాడికి అన్నం దోసేస్తున్నారు. అమ్మ మీ ఆయుష్ కాదమ్మా, అందరూ ఆయుష్ పోసుకొని అదే ఇద్దరు చల్లగా ఉండాలి. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ చౌక్ లో ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు 10 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీలేరు నుండి హైదరాబాద్ కు నిషిద్ధ గంజాయిని రవాణా చేస్తున్న కురసం రాజేష్ దొరను అదుపులోకి తీసుకుని బాలాపూర్ పోలీసులకు అప్పగించారు. నిందితుని దగ్గర నుంచి 10 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి నరసాపురంలో గీత కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మోకులు ముస్తాదులు ధరించి ప్రదర్శనగా వచ్చి శివాలయం సెంటర్లోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి బొక్క చంటి మాట్లాడుతూ చనిపోయిన గీత కార్మికులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా హామీని ప్రభుత్వం మరిచిందని అన్నారు. దహన సంస్కారాలకి 25,000 రూపాయలు. విశ్వకర్మ యోజన పథకంలో కలిగేత కార్మికులు, విశ్వకర్మ యోజన పథకంలో కలిగేత కార్మికులు, విశ్వకర్మ యోజన పథకంలో ఈ ప్రభుత్వం పాదయాత్రలో అనేక వాగ్దానాలు చేశారు. గతంలో పార్టీ గెలవక ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కలిగీత కార్మికులకి ఎటువంటి సమస్యల్ని తీర్చలేదు. ముఖ్యంగా ఎక్స్గ్రేషియో 11 నెలలు అయింది ప్రకటించి అంగు ఆర్భాటాలతోటి మీడియా ముందు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో 110 మంది చెట్టు మీద నుంచి పడి దెబ్బలు తగిలి మరణించిన వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు కూడా ఎక్స్గ్రేషియో ఎవరికీ కూడా అందిన దాఖలా లేదు. దానిపైన ముఖ్యంగా చర్య తీసుకుని జీవో విధి విధానాలతోటి అమలు చేయాలని చెప్పేసి అని కలిగీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విశ్వకర్మ యోజన పథకంలో 18 మంది వృత్తిదారులకి ఆర్థికంగా 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కలిగీత కార్మికులను కూడా దాంట్లో చేర్చి ఆదుకుని ఆర్థికంగా మహిళా సమస్యలపై పోరాడుతున్న తమపై ఎన్ఐఏ దాడులు చేయటం అమానుషమని చైతన్య మహిళా సంఘం సభ్యురాలు ఆగమని తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆమె మాట్లాడుతూ 2020లో జరిగిన ఒక కేసుకు సంబంధించి మీ ఇంట్లో ఆయుధాలు, డాక్యుమెంట్లు ఉన్నాయని సోదాలు చేయాలని ఎన్ఐఏ పోలీసులు తమ ఇంటికి వచ్చారన్నారు. సెర్చ్ వారెంట్ చూపించి అన్ని గదుల్లో తనిఖీలు చేసి 4 సాహిత్యం పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారని, బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ తీసుకున్నారన్నారు. తమ అత్త పసుపు కుంకుమ కింద వచ్చినటువంటి భూమిని ఎమ్మెల్యే సోదరుడికి విక్రయించగా ఆ వచ్చిన డబ్బులో కొంత మొత్తం అత్తమామల ఆపరేషన్ కోసం గేదెల షెడ్ నిర్మించుకోవడానికి ఉంచుకున్నామని, 12.50 లక్షల నగదును ఎన్ఐఏ పోలీసులు తీసుకెళ్లారన్నారు. ఆ డబ్బుకు ఆధారాలు చూపినా కూడా ఆపరేషన్ కోసం ఏర్పాటు చేసుకున్నామని చెప్పినా కనికరం చూపకుండా కోర్టులో తీసుకోవాలని సూచించారన్నారు.
మీ ఇంట్లో ఆయుధాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి మేము సెర్చ్ కోసం వచ్చామన్నారు. మేము సెర్చ్కు సహకరించాము. అలా అన్ని రూమ్లు కూడా వాళ్ళు సెర్చ్ చేయడం జరిగింది. అలాగే మాకు సాహిత్యము, మా దగ్గర ఉన్నటువంటి సాహిత్యాన్ని తీసుకున్నారు. అంటే బుక్ షాప్స్లో దొరికేటువంటి మహిళల సమస్యల మీద పుస్తకాలు, కుల నిర్మూలనకు సంబంధించిన పుస్తకాలు, విరసం సాహిత్యము, ఇలాంటి పుస్తకాలని వాళ్ళు తీసుకొని ఇవన్నీ మీ ఇంట్లో ఎందుకున్నాయని ప్రశ్నించడము, అలాగే ఇంట్లో ఉన్నటువంటి నా యొక్క బ్యాంక్ పాస్బుక్ జిరాక్సులు, ఆధార్ జిరాక్సులు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మా అత్తయ్యకు వాళ్ళ పుట్టింటి నుంచి వాళ్ళ సోదరులు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి భూమిని ఈ మధ్య కాలంలో ఏప్రిల్లో స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి సోదరుడైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనడం జరిగింది మా అత్తయ్య భూమిని. వాళ్ళు భూమిని అమ్మినప్పుడు డబ్బులు చెల్లించారు. ఆ డబ్బుల్లో కొంత అనారోగ్యం కోసము మా అత్తయ్య, మా మామయ్యకు అనారోగ్యంగా ఉంటే వాళ్ళకు ఆపరేషన్స్ కోసము ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. 12,50,000 రూపాయలు ఈరోజు మా నుంచి అమానుషంగా పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ముసలోళ్ళు ఏడుస్తున్నా, బాధపడుతున్నా కూడా కనికరించకుండా తీసుకెళ్లారు. మరి సస్పెక్ట్ నేనైనప్పుడు, నా మీద సెర్చ్ వారెంట్ వచ్చినప్పుడు నాకు సంబంధించిన వస్తువులను తీసుకొని నన్ను సెర్చ్ చేసి నావి తీసుకోవడమే కాకుండా ఈరోజు ఎలాంటి సంబంధం లేని ఆమె పసుపు కుంకుమ, ఆమె పుట్టింటి ఉన్నటువంటి ఆస్తిని కూడా తీసుకుపోవడం అనేది చాలా అమానుషంగా. ప్రజల ఆరోగ్య సేవలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నరసింహారావు అధ్యక్షతన స్వచ్ఛ భారత్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సభలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు అందిస్తున్నాయన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి తోడ్పాటును అందిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో శానిటేషన్ వింగ్లో సాయిల్ బేస్డ్ మేనేజ్మెంట్ పరంగా మనం సెకండ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ ఇండియాలో, తర్వాత సెకండ్ ర్యాంక్ మనకు వచ్చింది. దాని మీద మన గౌరవ కలెక్టర్ గారు మరియు సెక్రటరీ గారికి, మన శుక్లా మేడం గారు, అదేవిధంగా నేను ఒక ఎమ్మెల్యేలో మా ఇండోర్ వెళ్ళి కేంద్ర మంత్రి వారి యొక్క అవార్డు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మనం గత 2-3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఎఫర్ట్స్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు ద్వారా కానీ, మన గౌరవ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, క్యాప్టెన్ మేడం గారు, ఇంకా అందరూ కూడా గతంలో సాగినటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా, అదేవిధంగా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా మరి శానిటరీ వర్కర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్సీ వర్కర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఈ ఫెసిలిటీస్ మనం కల్పించుకోవడం జరిగింది. మన నేషనల్ లెవెల్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఇదే పందా మనం కంటిన్యూ చేయాలా. ఈ ర్యాంక్ కన్నా మించి మనం నేషనల్ లెవెల్ ఇంకా ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఇంకా మనం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా ఇంకా బాగా సహకరించాలి. శానిటేషన్ ఎందుకు సహకరించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సంబంధించి మనకి మీ అందరికీ తెలుసు 2014లో గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలుగా స్వచ్ఛతా కార్యక్రమాలు శానిటేషన్ దాంట్లో ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. స్వచ్ఛ సర్వేక్షణ కానీ, అదేవిధంగా మనకి ఈ శానిటేషన్ యాక్టివిటీస్లో మన స్టేట్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన క్లాప్ ప్రోగ్రామ్ ద్వారా, క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ ద్వారా మరి హాపర్ టెప్పర్ వెహికల్స్ ఇవ్వడము, ఇప్పుడు చాలా ఈజీగా మనం సాగ్రిగేషన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఈరోజు ఎవరైతే ఈ శానిటేషన్ వింగ్లో కష్టపడుతున్నారో, శానిటరీ వర్కర్ దగ్గర నుంచి ఎంహెచ్ఓ వరకు కూడా, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఈ కానీ, అదేవిధంగా ఉన్నటువంటి మనకి శానిటేషన్ సెక్రటరీ కానీ మిగతా కేటగిరీ అన్నీ కూడా మరి సన్మానం చేసుకునే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా బెస్ట్ హోటల్, బెస్ట్ హాస్పిటల్, బెస్ట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషను, ఈ విధంగా వివిధ కేటగిరీస్, బెస్ట్ సచివాలయం, అదేవిధంగా అందరు ఫంక్షనరీస్ కూడా, అదేవిధంగా ఓఎన్జీఎస్ మన సహకరిస్తున్నటువంటి ఓఎన్జీఎస్ వారికి కూడా అందరికీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం చేసుకుని వాళ్ళందరూ గౌరవించడం జరిగింది. శానిటేషన్లో ఇదే రకంగా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ప్రజలందరూ కూడా సహకరించాలి.
అని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెనక్కి రావాలా ఇందాక నుంచి అలాగే కూడా చైర్పర్సన్ గారు, అలాగే మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. సార్ అందరూ ఒక్కసారి సార్ ఒక్క నిమిషం సార్. వారు కూడా ఓకే సార్. ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ సేవా సంబంధించి మనకి మీ అందరికీ తెలుసు 2014లో గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలుగా స్వచ్ఛతా కార్యక్రమాలు శానిటేషన్ దాంట్లో ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. స్వచ్ఛ సర్వేక్షణ కానీ అదేవిధంగా మనకి ఈ శానిటేషన్ యాక్టివిటీస్లో మన స్టేట్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన క్లాప్ ప్రోగ్రామ్ ద్వారా క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ ద్వారా మరి హాపర్ టెప్పర్ వెహికల్స్ ఇవ్వడము ఇప్పుడు చాలా ఈజీగా మన సాగ్రిగేషన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఈరోజు ఎవరైతే ఈ శానిటేషన్ వింగ్లో కష్టపడుతున్నారో శానిటరీ వర్కర్ దగ్గర నుంచి ఎంహెచ్ఓ వరకు కూడా అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఈ కానీ అదేవిధంగా ఉన్నటువంటి మనకి శానిటేషన్ సెక్రటరీ కానీ మిగతా కేటగిరీ అన్నీ కూడా మరి సన్మానం చేసుకునే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా బెస్ట్ హోటల్, బెస్ట్ హాస్పిటల్, బెస్ట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈ విధంగా వివిధ కేటగిరీస్ బెస్ట్ సచివాలయం, అదేవిధంగా అందరు ఫంక్షనరీస్ కూడా అదేవిధంగా ఓఎన్జీస్ మన సహకరిస్తున్న ఓఎన్జీస్ వారు కూడా అందరికీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం చేసుకుని వాళ్ళందరూ గౌరవించడం జరిగింది. శానిటేషన్లో ఇదే రకంగా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ప్రజలందరూ కూడా సహకరించాలి అని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలు పలు రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. నెల్లూరులో టీడీపీ నేతలు దీక్ష చేపట్టారు. చంద్రబాబును ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయమే గెలుస్తుందని అన్నారు. త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నారాయణ. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన సత్యమని కూడా ఈరోజు యాక్చువల్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. కక్షతో చేసి తప్పిక చేయలేదు. మీకందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా పోరాడి ఆయన మనకి స్వతంత్రం ఇచ్చారు. స్వతంత్రం వచ్చింది కేవలం శాంతియుతంగా అహింసా పద్ధతిలో పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నాం. వాక్చాతుర్యం కోసం, మనకున్న సమస్యలు ఏదైనా తెలియజేయటం కోసం, ప్రభుత్వం కోసం వాక్చాతుర్యం. ఎవరైనా ఏదైనా వాళ్ళ సమస్యలు ఉంటే చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు ఉండేది కూడా ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ప్రజల సమస్యను తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేయడానికి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడటానికి లేదు. అందరూ నడుపుకొని ఉండాలి. ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు తీసుకుని స్టేషన్లో ఎత్తితే వాళ్ళు, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు బయటకు రాలేకుండా చేస్తారు. ఇలా ఈరోజు ఎవరు మాట్లాడినా అలా అందరినీ చేస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ కేవలం ఒక రాజకీయ కక్ష. ఎందుకంటే 2021 కేసు ఇప్పటిగా 2021 కేసు ఈరోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఇంతవరకు ఒక్కటి కూడా యాక్చువల్గా వాళ్ళు ఇంకా ఒక్క చిన్న తప్పు కూడా ఆయన మీద చూపించలేకపోయారు. అయితే మాకంతా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా పై న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పైగా పరిపాలించినా ఎవరిని మాట్లాడలేకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే అస్సలు ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. నిజంగా చాలా తప్పు. ఈరోజు గాంధీ జయంతి, మనకు స్వతంత్రం వచ్చింది, అహింసా మార్గంలో వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోవాలి. ఎక్కడికి పోయినా ఈరోజు బాబుతో నేను అనే కార్యక్రమంలో రాష్ట్రంలో అన్ని ఇళ్ళకి నాయకులు జరుగుతున్నారు. నేను కూడా నిన్న 100 ఇళ్ళు తిరిగాను. ఎక్కడికి పోయినా ఇంటికాడికి బాగానే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకటే అంటారు, ఇది చాలా అన్యాయం అండి. 74 ఏళ్ళ వ్యక్తిని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎంతో సేవ చేశాడు, అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు, చాలా అన్యాయం. ఖచ్చితంగా 2024లో మేమంతా దీనికి తగ్గట్టుగా శాస్త్రి చెప్తామని అంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఉన్నారు. మేము మొన్న
మా నాయకుడిని కలవడం జరిగింది. ఆయన ఒకటే అన్నాడు, అందరూ ధైర్యంగా ఉండండి, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, ప్రతి నాయకుడు వాళ్ళ పైన వాళ్ళు చేయమని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాలు అకృతాలన్నిటికీ చమరగీతం 2024 ప్రజలు చెప్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులను హీనంగా చూశారని, శాంతియుతంగా నిరసన తెలిపితే టెంట్లను తగలబెట్టాయని, తమ సమస్యలు విన్నవించడానికి మత్స్యకారులు అప్పటి సీఎం చంద్రబాబు దగ్గరికి వెళితే తోక కత్తిరిస్తారని హెచ్చరించారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కానీ తాము మాత్రం మత్స్యకారులకు ఉపాధి చూపేందుకే ఫిష్ ఆంధ్ర స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. శ్రీకాకుళం నగరానికి చెందిన దగ్గరలోని పొన్నాడ రూట్లో ఫిష్ ఆంధ్ర స్టాల్ను ధర్మాన ప్రారంభించారు. చేప పిల్లల రవాణాకు 13,39,000 రూపాయలతోటి వాహనం కొనుగోలు చేశారని, వేటకు వెళ్లి చనిపోయిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పారు. అర్హులైన వారికి డీజిల్పై సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సార్ మీరు సైడ్ ఉండండి కొద్దిగా, గురువు గారు అటు అటు పక్కన అలా ఉండండి. మొబైల్ తీరను ముందు కీ తెచ్చారు కదా, కీ ఎలా చూడండి. 5 ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఒక్కొక్క అవుట్లెట్ ఖరీదుని సుమారుగా 3.5 లక్షల రూపాయలు ఖరీదు పెట్టి నిర్మాణం చేసి అవసరమైన సామగ్రిని బెనిఫిషరీకి అందించడం జరిగింది. సుమారుగా అందరినీ ఉమెన్నే ఎంపిక చేశాం. ఇప్పుడే జాయింట్ డైరెక్టర్ మీకు చెప్పారు. ఇలాంటి అవుట్లెట్స్ నిర్మాణంలో రాష్ట్రంలోనే శ్రీకాకుళం మొదటి స్థానంలో ఉంది. ఇంతకుముందు 19 అవుట్లెట్స్ని అటు గుజరాత్ పేట దాటిన తర్వాత హైవేకి దగ్గరలో మనం ఏర్పాటు చేసుకున్నాం, ప్రారంభించాం. ఈరోజు 5 అవుట్లెట్స్ని ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడే ఒక 19 లక్షల రూపాయలు ఖరీదు చేసే వెహికల్ని 13,39,866 రూపాయలు ఖరీదు చేసే యూనిట్ చేప పిల్లలు రవాణా చేసుకుని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్కు ఇస్తానని చెప్పినట్టు వెల్లడి. మదనపల్లెలో టీడీపీ సత్యాగ్రహ దీక్ష. అద్దగుండు అరమీసం తీయించుకుని కార్యకర్త వినూత్న నిరసన. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖాత్ అయిన చినరాజప్ప. అరాజక పాలనపై పోరాడాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారని వెల్లడి. అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృధా కావన్న నారా భువనేశ్వరి. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.